పోషణ పక్వాడాలో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్లో పెంచుతున్నటువంటి ఆకుకూరల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే మొక్కలకు నీరు పోయించారు. ఇంటి వద్ద కూడా ఆకుకూరలను పెంచుకోవాలని అంగన్వాడీ టీచర్ నాగరాణి విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్వాడాలో భాగంగా 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, నేడు కిచెన్ గార్డెన్లో పెంచుతున్నటువంటి ఆకుకూరల పెంపకంపై వాటి వల్ల కలిగే లాభాలపై విద్యార్థులకు సూచించడం జరిగిందని, ఎలాంటి రసాయన ఎరువులు వేయకుండా ఆకుకూరలు పండించి విద్యార్థులకు వంట చేసి అందించడం జరుగుతుందన్నారు. ఆకుకూరల్లో పుష్కలమైన పోషక పదార్థాలు ఉంటాయని, అందుకే విద్యార్థులకు ఎక్కువ శాతం ఆకుకూరలు, పప్పు దినుసులు వంటివి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నాగరాణితో పాటు ఆయా రేణుక పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. పోషణ పక్వాడా కార్యక్రమము రోజు జరుపుకుంటున్నాము కదా, 15 రోజుల ప్రోగ్రాము. ఈరోజు కార్యక్రమం ఏమొచ్చిందంటే, మా పిల్లలకు మా అంగన్వాడీలో కిచెన్ గార్డెన్లో ఆకుకూరలు పండిస్తున్నాము. అవి మందు గిట్ట వేయకుండా స్వచ్ఛంగా ఆకుకూరలు మందు గిట్ట ఏమీ వేయట్లేదు. కాబట్టి తల్లులకు, గర్భిణీలకు, బాలింతలకు, మా పిల్లలకు ఆకుకూరలు పప్పు మా అంగన్వాడీ సెంటర్లో వండి పెడుతున్నాము. ఈ ఆకుకూరలతోటి మనకు ఆరోగ్యంగా ఉంటాము. ఆకుకూరలు తింటే ఆరోగ్యం. దీంట్లో ఆకుకూరలు కాక పప్పులు గిట్ట వేస్తున్నాం కాబట్టి రోజు అంగన్వాడీలో ఆకుకూర పప్పు మెనూ ప్రకారం వంట చేసి పెడుతున్నాము తల్లులకు. కూరలలో పోషక విలువలు చాలా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఎరువు కానీ యూరియా మందులు అలాంటివి ఏవి వేయకుండా ఓన్లీ వాటర్ వేసి ఏ మందులు వేయకుండా పండిస్తున్నాము. కాబట్టి ఆకుకూరలలో పోషక విలువలు ఉంటాయి. ఆకుకూరలతో కూడిన చిరుధాన్యాలు పప్పులతో గిట్ట పప్పు గిట్ట వేసి పెడతాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు గిట్ట ఇంటి దగ్గర ఆకుకూరలు తినాలి, పప్పులు కూడా తినాలి.